నిత్యం ప్రజా సమస్యలు, అసెంబ్లీ చర్చలు, రాజకీయ విమర్శలతో బిజీగా గడిపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శుక్రవారం ఒక అద్భుతమైన ఆట విడుపు లభించింది. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్ర లూక్స్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు 2026 వేడుకగా సాగాయి. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు రాజకీయాలను పక్కన పెట్టి ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమలో దాగి ఉన్న కళాకారులను బయటకు తీశారు. ముఖ్యంగా పౌరాణిక, చారిత్రక నాటక ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు అక్కడికి వచ్చిన వారందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేదికపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు భీముడి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఓరోరి మాయజూదా విజయ అంటూ తనదైన గంభీర స్వరంతో పద్యాలు ఆలపించి అందరినీ మెప్పించారు. అదేవిధంగా నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు శ్రీకృష్ణ దేవరాయల వేషధారణలో అత్యంత ఠీవిగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. రాయలవారి పాత్రలో ఆయన మాట్లాడుతూ తెలుగు జాతిని, భాషను కాపాడుతున్న గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు అంటూ సమకాలీన రాజకీయాలను జోడించి ప్రదర్శనను రక్తి కట్టించారు. కేవలం నటనకే పరిమితం కాకుండా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రుద్రవీణ చిత్రంలోని లలిత ప్రియకమలం పాటను శ్రావ్యంగా పాడి సభికులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ వేడుకల్లో అన్నింటికంటే హైలైట్ గా నిలిచింది మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పుణ్యభూమి నా దేశం నమో నమామి పాట ప్రదర్శన. స్వర్గీయ ఎన్టీఆర్ నటనా వైభవాన్ని తలపిస్తూ సాగిన ఈ ప్రదర్శనలో పలువురు నాయకులు చారిత్రక వీరుల పాత్రల్లో మెరిశారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎన్టీఆర్ హావభావాలను అద్భుతంగా పలికించగా, బ్రిటిష్ నిరంకుశత్వాన్ని ఎదిరించిన వీరపాండ్య కట్టబొమ్మనగా మంత్రి కందుల దుర్గేష్ గంభీరమైన ప్రదర్శన చేశారు. ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ఛత్రపతి శివాజీ పాత్రలో మంత్రి వాసంశెట్టి సుభాష్ అల్లూరి సీతారామరాజుగా మరియు ఎమ్మెల్యే సునీల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రల్లో ఒదిగిపోయి అలరించారు. వీటితో పాటు చేనేత కార్మికులకు తోడ్పాటు అందించే లక్ష్యంతో మహిళా ప్రజా ప్రతినిధులు అందరూ చేనేత చీరలు ధరించి క్యాట్ వాక్ చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల ముగింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల్లో ఇంతటి ప్రతిభ ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అందరినీ పేరు పేరున అభినందించారు. అంతకు ముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన క్రీడల్లో కూడా నాయకులు క్రికెట్, వాలీబాల్, పరుగు పందాల్లో పాల్గొని తమ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. రాజకీయాలకు కాసేపు విరామమిచ్చి నాయకులంతా ఇలా ఒకే వేదికపై సరదాగా గడపటం ఏపీ రాజకీయాల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది.